హాయ్ హలో నమస్కారం. టుడే నేను తలకరీ అంటే తలకాయ కూర చేయబోతున్నాను. దీని ప్రాసెస్ ఏందో చూద్దామా. ఫస్ట్ కుక్కర్లో బాగా కడిగిన తలకాయ కూర తీసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు తలకూరకు కావాల్సిన మసాలా రెసిపీ ఏంటో రెడీ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుందాం. దీన్ని బాగా కడిగి ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్. ఇప్పుడు పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా కడగాలండి. దీన్ని బాగా కలుపుకుందాం ఒకసారి. నేను తలకాయ కూర ఈ విధంగా చేస్తానండి. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి, లేదా వీడియో లింక్ పెట్టండి. నేను కంపల్సరీ చూసి ఏదన్నా తప్పులు ఉంటే నేర్చుకుంటానండి. కానీ మా అమ్మ ఈ విధంగానే చేసేది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన గసగసాలు మిక్సీ చేసుకుందాం. తరువాత ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేయాలి. బాగా కడిగిన టమోటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి ఈ మిశ్రమాన్ని మెల్లిగా కలుపుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నాకు ఏదో ఒక కామెంట్ పెట్టండి, ఏదో ఒక కామెంట్ ప్లీజ్. ఎలా చేస్తున్నాను ఏమి మీరు ట్రై చేయండి ఇంట్లో నా స్టైల్లో. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్. షేర్ మై వీడియో. ఇప్పుడు ఇందులోనే చిల్లీ పౌడర్ సరిపడినంత, కొరియాండర్ పౌడర్ సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్. ఆచి గరం మసాలా కొద్దిగా. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న టమోటా, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ సూపర్ గరం మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇంకోసారి ముక్కకు కారం బాగా పట్టేటట్లు మసాలా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. తలకాయ కూరలో నా నెక్స్ట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. ఏదో నా ఐడియాగా చెప్తున్నాను, కానీ అది నిజమేనండి. నేనైతే నా పిల్లల కోసం మస్తుగా తలకాయలు తిన్నాను అనుకోండి. కానీ బాగుందా చెప్పండి, ట్రై చేసి ఒకసారి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1 లైక్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దీన్ని ఒక మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ ద
వాచింగ్ మై వీడియో.